మనల్ని సజీవులు ఉంచిన దేవుని నామంకి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం హోషేయ 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వ్రేళ్లు తన్నునట్లు వారు తమ వ్రేళ్లు తన్నుదురు. ఆమేన్. మన దేవుడు మనతో ఎలా ఉంటానంటున్నాడండి? చెట్టునకు మంచు ఉన్నట్లు మన దేవుడు మనతో పాటు ఉంటా అంటున్నాడు. చెట్టుకు మంచు ఎలా అయితే పడుతుందో అలాగా దేవుడు మనతో ఉంటానంటున్నాడు. ఆయన మనకి తోడుగా ఉంటే మనం ఎలా అభివృద్ధి పొందుతామంటే, తామర పుష్పం పెరిగినట్లు అతను అభివృద్ధి పొందును. తామర పుష్పం ఎలా అయితే పెరుగుతుందో అలా మనం అభివృద్ధి పొందుతాం. ఎలా? ఎప్పుడు? దేవుడు మనతో ఉన్నప్పుడు, మన తోడుగా ఉన్నప్పుడు మనం ఎంతో అభివృద్ధి పొందుతాం. అలాగే లెబనోను పర్వతం దాని వేళ్ళు తన్నినట్లు వారు తమ వేళ్ళు తనదురు. మన వేళ్ళు భూమి లోపలికి వెళ్ళి అవి స్ట్రాంగ్ అవుతాయి.